హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక దాని వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. కొందరు డబ్బు కోసం, కొందరు పేరు కోసం, ఇంకొందరు సుఖం కోసం జీవిస్తూ ఉన్నారు. ఇది దొరికితే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ జీవితం అంతా గడిచిపోతుంది. కానీ ఒక కోరిక నెరవేరగానే మరొక కోరిక పుడుతుంది. ఒక లక్ష్యం చేరుకున్నాక ఇంకో లక్ష్యం కనిపిస్తుంది. ఇలా మనిషి ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఇది ఇంత సాధించినా ఎందుకు మనశ్శాంతి రావడం లేదు? భగవద్గీతలో దీనికే మాయ అని చెప్పారు. మాయ అంటే కేవలం మంత్రాలు, అద్భుతాలు కాదు. మనిషి నిజమైన ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతుకుతూ తనను తాను మర్చిపోవడమే మాయ. డబ్బు, కోరికలు, గర్వం, పోలికలు ఇవన్నీ మన మనసును నెమ్మదిగా బంధిస్తాయి. మనకు ఇవే జీవితం అనిపించేలా చేస్తాయి. ఒకప్పుడు విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఒకే కల, చాలా డబ్బు సంపాదించి అందరికంటే గొప్పవాడిగా మారాలి అని. అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. మంచి ఇల్లు, ఖరీదైన కార్లు, పేరు, గౌరవం అన్నీ సంపాదించాడు. బయట ప్రపంచానికి అతని జీవితం పరిపూర్ణంగా కనిపించింది. కానీ ఒక విషయం మాత్రం అతన్ని లోపల నుంచి ఖాళీగా చేసింది. ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోవడం. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చుని తన జీవితాన్ని ఆలోచించాడు. నేను కోరుకున్నవి అన్నీ వచ్చాయి, అయినా ఎందుకు ప్రశాంతంగా లేను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అదే సమయంలో అతనికి చిన్నప్పుడు తన తాత చెప్పిన గీత మాటలు గుర్తుకు వచ్చాయి. కోరికలతో నిండిన మనసుకు ఎప్పటికీ శాంతి ఉండదు అని. ఆ మాటలు అతని మనసు లోతుగా తాకాయి. తర్వాత రోజు అతను ఒక వృద్ధ సాధువును కలిశాడు. విక్రమ్ తన బాధ మొత్తం ఆయనకు చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఉప్పు నీళ్లు తాగితే దాహం తీరదు, ఇంకా ఇంకా దాహం పెరుగుతుంది. అలాగే కోరికల వెనుక మాత్రమే పరుగులు తీస్తే మనసుకు శాంతి రాదు. కొంతసేపు ఆనందం వచ్చినా అది మళ్ళీ ఖాళీగా మారిపోతుంది అని చెప్పారు. విక్రమ్ మౌనంగా విన్నాడు. అప్పుడు సాధువు మరో మాట చెప్పారు. డబ్బు తప్పు కాదు, కోరికలు కూడా తప్పు కాదు. కానీ వాటినే జీవితంగా భావించడం తప్పు. మనసు వాటికే బానిసైతే అదే మాయ. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కొత్త ఫోన్ వస్తే సంతోషం వస్తుంది అనుకుంటాం. కొత్త ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటాం అనుకుంటాం. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ మనసు ఇంకేదో కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే బయట వస్తువులు తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తాయి. నిజమైన ప్రశాంతత మాత్రం మన మనసు నుంచి వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మనిషి తన కోరికలను నియంత్రించగలిగితేనే నిజమైన స్వేచ్ఛను పొందగలడు. ఎందుకంటే కోరికలు పెరిగే కొద్దీ భయం కూడా పెరుగుతుంది. కోల్పోతామనే భయం, ఇతరులతో పోల్చుకునే అలవాటు, ఇంకా ఇంకా కావాలనే ఆశ, ఇవన్నీ కలిసి మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది బయటకు సంతోషంగా కనిపించిన లోపల ఒత్తిడి, భయం, ఖాళీ భావనతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం వారికి ఒక తప్పు నమ్మకం నేర్పించింది. ఇంకా ఎక్కువ సంపాదిస్తేనే సంతోషం వస్తుంది అని. కానీ గీత చెప్పేది వేరే విషయం. ముందుగా మనసును గెలుచుకో, అప్పుడే జీవితం ప్రశాంతంగా మారుతుంది అని. అంటే జీవితంలో డబ్బు సంపాదించకూడదని కాదు, మంచి జీవితం గడపకూడదని కాదు. కానీ మన ఆనందం మొత్తం వాటిపైనే ఆధారపడకూడదు. ఎందుకంటే బయట పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ మనలో ప్రశాంతత ఉంటే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలం. మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటే మనం మాయలో చిక్కుకున్నట్లే. కానీ ఒకసారి మన దృష్టి లోపలికి తిరిగితే జీవితం మారడం ప్రారంభమవుతుంది. ధ్యానం, మంచి ఆలోచనలు, కృతజ్ఞత, కోరికలను నియంత్రించడం ఇవన్నీ మనసును ప్రశాంతంగా మారుస్తాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. డబ్బు జీవితం కోసం అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. కోరికలు సహజం, కానీ కోరికల బానిసగా మారకూడదు. నిజమైన ఆనందం బయట కాదు, అది మనలోనే ఉంది. ఆ నిజాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి మాయ నుంచి బయటపడగలుగుతాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.